బీసీ కులగణనే కాదు, అది కులగణన ఫస్ట్. బీసీ కులగణన అని కాదు, వాళ్ళు బీసీలు లెక్క పెట్టరు కదా. సో బీసీలు లెక్క పెట్టాలంటే అందరం లెక్క పెట్టాల్సిందే. సమాజంలో కులాలు అనేది వాస్తవం. మన దేశంలో కులానికి వెనుకబాటుతనానికి సంబంధం ఉన్నమాట ఇది వాస్తవం. ఆస్తులు ఆదాయాల్లో కులపరమైన అంతరాలు ఉన్నవి నిజం. ఉపాధి అవకాశాల్లో కూడా కులపరమైన అంతరాలు ఉన్నమాట నిజం. అదే సమయంలో అన్ని కులాల్లోనూ బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లోనూ సంపాదించిన వారు ఉన్నారు, అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు. కానీ దేశంలో ఓవరాల్గా చూసుకున్నప్పుడు, స్థూలంగా చూసుకున్నప్పుడు ఇప్పటికీ కూడా అణగారిన కులాల్లోనే ఆర్థిక వెనుకబాటుతనం ఎక్కువ. సో దీనికి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు శానిటేషన్ వర్కర్లు తీయండి, ఏ కులం వాళ్ళు ఉంటారు. అమాలీలు తీయండి, ఏ కులం వాళ్ళు ఉంటారు. స్వీపర్స్ తీయండి, ఏ కులం వాళ్ళు ఉంటారు. మీరు ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ హెల్ప్ ఇంటి పని మనుషులు చూడండి, ఏ కులం వాళ్ళు ఉంటారు. సో మీరు ఎన్ని రకాల లోయర్ లెవెల్ ఉద్యోగాలన్నా తీయండి, మీకు క్లియర్గా లోయర్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకుంటారు? కాస్ట్కు ఇన్ఈక్వాలిటీకి, కాస్ట్కు ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్కు మన దేశంలో క్లియర్ సంబంధం ఉంది. మీరు ఇల్లు లేని వాళ్ళని తీయండి లెక్క, ఖచ్చితంగా అనగాన కులాల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇల్లు లేని వాళ్ళు. అందువల్ల మన దేశంలో ఇప్పటికీ కూడా సామాజిక అంతరాలకు, ఆర్థిక అంతరాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అదే సమయంలో అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళు పేదలు ఉన్నారు, అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేరని ఎవరు అంటలేరు. కానీ రియాలిటీ అయితే ఇప్పటికీ కూడా బ్రాడ్గా తీసుకుంటే ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్కు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ సంబంధం ఉంది. అందువల్ల దేశంలో అభివృద్ధి జరగాలన్నా, డెవలప్మెంట్ సాధించాలంటే అసమానతలను అధిగమించాలి. అసమానతలను అధిగమించాలి అంటే కులపరమైన అంతరాలను, ఆర్థికపరమైన, సామాజికపరమైన, అభివృద్ధిపరమైన అంతరాలకు ఉన్న సంబంధాలు గుర్తించాలి. అది ఎలా గుర్తిస్తావు? సో జనగణన తప్ప మరో మార్గం లేదు కదా. అందువల్ల ప్రభుత్వాలు ఇవాళ వేల కోట్ల రూపాయలు అనేక రకాల వెనుకబడిన వర్గాల సంక్షేమంకు ఖర్చు పెడుతున్నారు. ఏ ప్రాతిపదిక ఖర్చు పెడుతున్నారు? ఖర్చు పెట్టాలి అంటే ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. సామాజిక న్యాయాన్ని అమలు చేయాలంటే ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. అందువల్ల నో డేటా కన్నా హ్యావింగ్ డేటా అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్ కదా. కులగణన వల్ల కులం పెరుగుతుందా? అలా అయితే దేశ స్వాతంత్రం నుంచి ఇప్పటికి కూడా ఎస్సీ కులాలు లెక్క పెడుతున్నారు కదా, ఎస్టీ కులాలు లెక్క పెడుతున్నారు కదా. ఒక్క ఓబీసీలు లెక్క పెడతలేదు తప్ప ఎస్సీ ఎస్టీ లెక్క పెడుతున్నారు, మతాన్ని లెక్క పెడుతున్నారు. దానివల్ల కులతత్వం మతత్వం పెరిగిందా? ఎందుకు అక్కడ ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు. రిలీజన్ లెక్క పెడతలేరా? దీనివల్ల మత విద్వేషాలు పెరిగాయా? మతపరమైన భావజాలం పెరిగిందా? సో అందువల్ల కులం పెరుగుతుంది అన్న దానికి, కులం జనగణనం చేయకపోయినా పెరుగుతుంది, చేసినా పెరగచ్చు. అందువల్ల జనగణనం చేయడం వల్ల కొత్తగా పెరిగేది ఏం లేదు. ఇవాళ మంత్రి పదవులు కావాలంటే నువ్వు కులాలు లెక్క పెడతావు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటే కులాలు లెక్క పెడతావు, ప్రధానమంత్రి స్థాయిలో నేను ఓబీసీని అని చెప్పుకుంటాడు, రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తే మా దళితుడు గిరిజనుడు అని చెప్పి హోంమంత్రి ప్రకటిస్తాడు. ఇంత బహిరంగంగా ముఖ్యమంత్రులు నిర్ణయాల్లో, మంత్రుల నిర్ణయాలు అంతటా కులం పేరు లెక్కలు చెప్పుకుంటూ ఒక్క జనగణన చేసినప్పుడు మాత్రమే కులం పెరుగుతుంది అంటే మరి కుల లెక్క లేకుండా మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానరా? కుల లెక్క లేకుండా రాజకీయం చేస్తానరా? రాజకీయానికి కులానికి సంబంధం లేకుండా రాజకీయం చేస్తానరా? అందువల్ల అణగారిన కులాల అభివృద్ధిని అడ్డుకోవాలనుకునే వాళ్ళే కులగణనను వ్యతిరేకిస్తారు.